హౌ టు మేక్ మనీ యూసింగ్ మెటా యాడ్స్ పార్ట్ 1. ఇది ఒక సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నా. ఇందులో ఫస్ట్ వన్ అండ్ ఆబ్వియస్ వన్, యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీరు మెటా యాడ్ సర్వీసెస్ను అదర్ బిజినెస్ ఓనర్స్కి ప్రొవైడ్ చేసి వాళ్ళకి బిజినెస్ను తీసుకొచ్చి మీరు ఎలా ఆన్ చేయవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వీడియోను మీరు ఎండ్ వరకు చూసారు అంటే మీరు పోర్ట్ఫోలియోను ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎంత స్మార్ట్గా బిల్డ్ చేసుకోవాలి, సర్వీస్ ఆఫర్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ అవుట్ రీచెస్ ఎలా చేయాలి, అంటే మీకు ఫస్ట్ లీడ్స్ రావాలంటే మీరు ఏం చేయాలి, అండ్ మీ ఫస్ట్ క్లయింట్ను మీరు ఎలా క్లోజ్ చేయాలి అనే దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో నెక్స్ట్ థింగ్, ద రియాలిటీ ఆఫ్ మెటా యాడ్స్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ బ్రో, నేను ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తే నాకు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను యాడ్స్ మాత్రమే రన్ చేయగలనా, లేదా ఏంటి, లైక్ మనీ ఎర్న్ చేయడానికి యాజ్ అ ఫ్రీలాన్సర్గా ఎన్ని ఆపర్చునిటీస్ ఉంది అని మీరు అడిగితే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రన్నింగ్ యాడ్స్ ఫర్ క్లయింట్స్. దిస్ ఈస్ ది 60 to 70% ఆఫ్ ది మనీ మేకింగ్ ఆపర్చునిటీ. ఓకే, సో ఎందుకంటే మీ ఎక్స్పర్టీస్ అక్కడే ఉంటుంది, మీరు క్లయింట్స్కి యాడ్స్ రన్ చేస్తారు అండ్ దానివల్ల రిజల్ట్స్ రావాలి. రిమెంబర్ దిస్, దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. బట్ రన్నింగ్ యాడ్స్ ఫర్ క్లయింట్స్ ఇస్ ది మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సెకండ్ థింగ్ ఈజ్ ఆడిటింగ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్. ఇది వన్స్ మీరు ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాత కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ లేదా బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే, బ్రో మేము చాలా రోజుల నుంచి మేమే రన్ చేస్తున్నాము, మా సెటప్ ఇలా ఉంది, దీన్ని ఒకసారి చెక్ చేసి మాకు కరెక్ట్గా స్ట్రక్చరైజ్ చేసి ఇస్తారా అనే అప్రోచ్లో కూడా వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, బ్రో మేము యాడ్స్ రన్ చేస్తుంటే మా అకౌంట్ సస్పెండ్ అయింది, లేదా ఇప్పుడు పేమెంట్స్ వర్క్ చేయట్లేదు, లేదా ఈ ఎర్రర్స్ అనేది మాకు వస్తుంది, మాకు అండర్స్టాండ్ అవ్వట్లేదు, దీన్ని మీరు కొంచెం సాల్వ్ చేసి ఇస్తారా అనే విధంగా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. థర్డ్ వన్, కన్సల్టేషన్ అండ్ స్ట్రాటజీ. ఇది వన్స్ మీరు ఒక నీష్లో ఎక్స్పర్టీస్ అయ్యారు అంటే, ఒక ఇండస్ట్రీ అండ్ ఒక నీష్లో ఎక్స్పర్టీస్ అయ్యారు అండ్ మీకు ఫస్ట్ స్ట్రాటజీస్ తెలిసింది అంటే, అప్పుడు మీ వద్ద ఆ నీష్ స్పెసిఫిక్ ఆడియన్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పర్టీస్ లేదా వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ లేదా కన్సల్టేషన్, మార్కెటింగ్ ఇన్పుట్స్ అనేది మీ వద్ద తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈకామర్స్ అండ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తుంటాను. సో ఈ ఫీల్డ్లో మనం ఎటువంటి ఆటోమేషన్స్ చేయొచ్చు, ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, ఏ టెంప్లెట్స్ ఉంటాయి అనే విషయం నాకుంది. కాబట్టి నాకు ఎవరైనా క్లయింట్స్ వస్తే నేను ఆ యాంగిల్స్లో వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తుంటాను, రైట్? నెక్స్ట్ వన్ ఈజ్ లీడ్ జనరేషన్ సర్వీసెస్. ఆబ్వియస్గా ఈకామర్స్లో సేల్స్ ఎలాగో, లీడ్స్ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీలో, సర్వీసెస్ ఇండస్ట్రీలో లీడ్స్ను తీసుకురావడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు పర్ లీడ్ కాస్ట్లో కూడా అమౌంట్ అనేది ఛార్జ్ చేయవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ పొజిషనింగ్ యువర్ ఆఫర్, రైట్? నెక్స్ట్ అనేది క్రియేటివ్ స్ట్రాటజీ ప్యాకేజెస్. ఈకామర్స్ ఇండస్ట్రీ అంటే ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సెల్ చేయడం కదా. సో ఇలా ప్రోడక్ట్ సెల్ చేసే క్లయింట్స్కి వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ లేదా వీడియోస్ను క్రియేట్ చేసే కెపాబిలిటీస్ అనేది ఉంటుంది వాళ్ళకి. బట్ అదే మీరు ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీతో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళ యాడ్స్ను క్రియేట్ చేయడం కరెక్ట్గా రాదు. వాళ్ళకు తెలిసిందంతా వాళ్ళ సర్వీసెస్ను జెన్యూన్గా ప్రాపర్గా ఇవ్వడం, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పగలరు, కానీ దాన్నే యాడ్ కింద ఎలా కన్వర్ట్ చేయడం అని వాళ్ళకు తెలిసిండదు. సో మీరు యాజ్ ఎ మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా లేదా ఫ్రీలాన్సర్గా ఏం చేయొచ్చు అంటే, మీ ప్యాకేజ్లో యాడ్ క్రియేటివ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు కొంచెం ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంత అనేది ఛార్జ్ చేస్తాను, ఇన్ని రీల్స్ మేము మీకు క్రియేట్ చేస్తాము, ఇన్ని యాడ్స్ అనేది మీకు క్రియేట్ చేస్తాము, దానికి మీరు ఇంత అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని మీరు సపరేట్ ప్యాకేజ్గా మాట్లాడుకోవచ్చు. సో ఇన్ని పాసిబిలిటీస్ మీకు యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీరు మెటా యాడ్స్ను సెల్ చేశారంటే, మెటా యాడ్ సర్వీసెస్ను సెల్ చేశారంటే మీకు ఇన్ని ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫైండ్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టిప్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, డైరెక్ట్గా జంప్ చేయకండి. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ విచ్ డైరెక్షన్ యు ఆర్ గోయింగ్, రైట్? సో బయట ఒక 10 మెటా యాడ్స్ ఫ్రీలాన్సర్స్ లేదా ఏజెన్సీస్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని నీషెస్ను టచ్ చేస్తుంటారు. ఫ్రీలాన్సర్స్ టైప్ లాగా ఎవరినైనా ఐడెంటిఫై చేయండి. డూ అ రీసెర్చ్ అండ్ ఐడెంటిఫై. మీరు లింక్డ్ఇన్లో చూడొచ్చు, మెటా యాడ్స్ ఫ్రీలాన్సర్స్ ఉంటారు, అప్వర్క్లో చూడొచ్చు, ఫైవర్లో చూడొచ్చు. ఇలా ఫస్ట్ కొన్ని ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఫ్రీలాన్సర్స్ను ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఆఫర్స్ను ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ నీష్ను వాళ్ళు పిక్ చేసుకున్నారు, ఎందుకు ఆ నీష్ను పిక్ చేసుకున్నారు అనే దాని గురించి స్టడీ చేసి మీరు కూడా ఇనీషియల్గా ఫస్ట్ ఒక్క నీష్ను పిక్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు హెల్ప్ చేయాలంటే, నేను ఎందుకు ఈకామర్స్ అండ్ రియల్ ఎస్టేట్ పిక్ చేసుకున్నాను అంటే 2 రీజన్స్.
రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్లో ద లీడ్ పర్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 లీడ్స్ 10 లీడ్స్ 100 లీడ్స్ తీసుకోవచ్చినా అందులో 10 లీడ్స్ కన్వర్ట్ అయినా కూడా బిజినెస్కు మీరు తీసుకొచ్చే అమౌంట్ క్యాష్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. వర్స్ట్ కేస్ సినారియో మీరు 1 లీడ్ తీసుకొచ్చి అది కన్వర్ట్ అయినా కూడా మీ మీద వేసిన ఇన్వెస్ట్మెంట్కి డబుల్ ఆర్ త్రిబుల్ వచ్చేసి ఉంటుంది వాళ్ళకి, రైట్? సో మీ మీద ఇన్వెస్ట్ చేయడం ఇస్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ దెమ్, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బ్రింగ్ రిజల్ట్స్ ఫర్ దెమ్, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు రిజల్ట్స్ రావాలి. వన్స్ మీరు రిజల్ట్స్ వచ్చారు అంటే వాళ్ళు మీకు పే చేయడానికి కూడా రెడీగా ఉంటారు. సో క్యాష్ ఫ్లో అనేది ఇక్కడ ప్రాపర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది యూఎస్ క్లయింట్స్ మేము హ్యాండిల్ చేస్తున్నది, వీ హార్డ్లీ స్పెండ్ లైక్ $2,500 to $3,000 per month యాడ్స్ మీద. బట్ మేము క్లోజ్ చేసేది చూస్తే వీ విల్ బి క్లోజింగ్ $30,000 $25,000 per month ఓన్లీ వయా యాడ్స్. సో అది 1:10 రేషియోలో క్లోజ్ అవుతుంది, రైట్? సో బిజినెస్ ఓనర్స్ ఆర్ హ్యాపీ విత్ అస్ బికాస్ మేము ₹1 స్పెండ్ చేస్తుంటే వాళ్ళకి ₹10 రిటర్న్ అనేది తీసుకొస్తున్నాం. అండ్ దెన్ నెవర్ క్వశ్చన్ అస్ అన్ ది పేమెంట్స్ కానీ ఎక్కడ డిలే అవ్వదు, ఎక్కడ మాకు ఇబ్బంది ఉండదు. ఏది ఇంపార్టెంట్ థింగ్స్ మేము ఇది ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేసామంటే ఆ డీటెయిల్స్ అండ్ మాకు కావాల్సిన థింగ్స్ మాకు వచ్చేలా వాళ్ళు చేస్తారు, రైట్? సో దట్స్ వై మీరు హై టికెట్ క్లయింట్స్తో హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళకి మీరు రియల్ వాల్యూ ఇవ్వగలిగితే మీకు పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడా ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కామర్స్ సైడ్. నేను ఎందుకు ఈ కామర్స్ను పిక్ చేసుకున్నాను అంటే ఈ కామర్స్లో యాడ్స్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ ఇన్ హౌస్ టీమ్ టేక్ కేర్ చేసుకుంటుంది. ఈ కామర్స్ ఇస్ ఎ వెరీ డైవర్స్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ట్రెండ్ను బేస్ చేసి ఎవ్రీ 15 days ఆర్ 1 monthకి మనం యాడ్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఏదైతే వర్క్ అయిందో దాన్ని స్కేల్ చేస్తాం, ఏది వర్క్ కాలేదో దాన్ని యాంగిల్లో సైలెంట్ చేసి ఏది వర్క్ అయిందో ఆ యాంగిల్లో డబుల్ డౌన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కామర్స్ బ్రాండ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ వల్ల ఇన్ హౌస్ కంటెంట్ అనేది వాళ్ళు ఈజీగా క్రియేట్ చేయగలరు, రైట్? బీట్ యూజీసీ, బీట్ ఫౌండర్ స్పెసిఫిక్ యాడ్స్, ఇవన్నీ వాళ్ళు ఫాస్ట్గా క్విక్గా మనకు యాడ్స్ను క్రియేట్ చేసి ఇవ్వగలరు. సో మనం ప్లాన్ చేసి మన డెలివరబుల్స్ని చూసుకొని ఏ స్ట్రాటజీ ఏ క్రియేటివ్ వర్క్ అవుతుందో చూసి వాళ్ళకి చెప్పేసామంటే ఆ క్రియేటివ్స్ మనకు వాళ్ళు ఇచ్చేస్తారు ఫాస్ట్గా. సో మనకు బెటర్ రిజల్ట్స్ను తీసుకురావడం ఈజీగా ఉంటుంది. మనకు ప్రాసెస్ వైజ్ హెడ్ఏక్ అనేది ఉండదు. అందుకే నేను ఈ 2 nichesను తీసుకున్నా. ఇట్ డజంట్ మీన్ దట్ అదర్ niches డోంట్ వర్క్. ఎస్, అదర్ niches కూడా వర్క్ అవుతాయి. బట్ ఈ యాంగిల్లో వెళ్ళాము అంటే పేమెంట్కి నాకు పేమెంట్ వర్కౌట్ అవుతుంది, ఈ ప్రోడక్ట్కి క్రియేటివ్స్కి నాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ మెటా యాడ్స్ ఫ్రీలాన్సర్గా నేను యాడ్స్ చూసుకొని మళ్ళీ వాళ్ళకి షూట్ ప్లాన్ చేయాలి అంటే ఇట్ విల్ బి డబుల్ త్రిబుల్ వర్క్. ఎందుకంటే స్ట్రాటజీ ప్లాన్ చేయాలి, షూట్ ప్లాన్ చేయాలి, వర్క్ ప్లాన్ చేయాలి, అండ్ వాళ్ళకి అంత కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి ఎక్కువ అవుతుంది కదా. లైక్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాసెస్ మన మీద, యాడ్స్ మీద, మళ్ళీ యాడ్స్ను రన్ చేయడానికి మెటాకి యాడ్ స్పెండ్ మీద, సో మొత్తం ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎక్కడ ఇబ్బందిగా ఉండకూడదు. వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఆర్ గెట్ బిజినెస్ టు ద బిజినెస్ ఓనర్. దట్ ఈస్ ది మేజర్ గోల్ వీ హ్యావ్. సో ఆ విధంగా మీరు కూడా అనలైజ్ చేసి మీకు ఏది బెస్ట్ నీష్ అని మీరు అనుకుంటారో ఆ నీష్ను మీరు పిక్ చేసుకోండి. మీకు ఎక్స్పర్టీస్ ఉండాలి, ఆ బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉండాలి, అండ్ యాక్చువల్గా జెన్యూన్గా ఆ బిజినెస్ ప్రాబ్లమ్ను మీరు అండర్స్టాండ్ చేసుకొని సాల్వ్ చేయగలగాలి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసా దీని గురించి. పిక్ అ నీష్, స్టడీ ద విన్నర్స్. ఒక నీష్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ నీష్లో బయట ఎవ్వరు ఎటువంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నారు, సెటప్స్ నుంచి ఆటోమేషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అని క్లీన్గా అండర్స్టాండ్ చేసుకొని స్టడీ చేయండి. వన్స్ మీరు స్టడీ చేసిన తర్వాత రివర్స్ ఇంజనీర్ బ్యాక్ స్టడీ చేయండి. ఓకే, వీళ్ళు ఇలా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, నేను ఇప్పుడు ఇలా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లెట్స్ ఏ ఫారిన్ క్లయింట్ ఇలా ఇస్తున్నాడు, ఇండియా క్లయింట్కి నేను ఎలా చేయవచ్చు అని ఒకసారి చూడండి. వాళ్ళు ఎటువంటి యాడ్స్ను క్రియేట్ చేస్తున్నారని మెటా యాడ్స్ లైబ్రరీలో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ బ్రాండ్స్ గురించో వాళ్ళ క్లయింట్స్ గురించో మాట్లాడింటే ఎటువంటి యాడ్స్ను క్రియేట్ చేస్తున్నారు అని ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా ఈ కామర్స్లో క్రియేటివ్స్ చాలా యూనిక్గా ఉండాలి. ఆ క్రియేటివ్స్ను ఒకసారి ఎటువంటి యాంగిల్స్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎంత యూనిక్గా ఉన్నాయి, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుందా అని మీరు ఫస్ట్ టెస్ట్ చేసి మొత్తం దీన్ని అబ్జర్వ్ చేసి నోట్స్ అనేది తీసుకోండి. దట్ ఈస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. నెక్స్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటి వరకు మీరు ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ నో మెటా యాడ్స్, రైట్? ఈ మొత్తం వీడియోలో నేనేమనుకుంటున్నా, మీకు మెటా యాడ్స్ ఆల్రెడీ తెలిసింది, దాన్ని బేస్ చేసి మీరు మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు మెటా యాడ్స్ తెలీదు అంటే ఫస్ట్ మీరు మెటా యాడ్స్ కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ నేర్చుకోండి.
మీకంటూ ఒక క్యాంపెయిన్ను క్రియేట్ చేయండి. వీ విల్ టాక్ అబౌట్ ఇట్ హౌ ఏంటి అని. ఇన్ కేస్ మీకు మెటా యాడ్స్ తెలియకపోయింటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. ఎందుకంటే నేను ఐఎమ్ ప్లానింగ్ టు క్రియేట్ ఎ కొహార్ట్ లాగా 1 వీక్ లైవ్ మీకు టీచ్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను కొహార్ట్ లింక్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటా. ఓకే, సో దట్ మన కొహార్ట్ లాంచ్ చేసినప్పుడు మీరు లైవ్ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఎలా మెటా యాడ్స్ నేర్చుకోవచ్చు, మెటా యాడ్స్ను ఎలా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఆఫర్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్ట్రక్చర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ క్యాంపెయిన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విధంగా మనం డిస్కస్ చేస్తాం. బట్ రైట్ నౌ ఈ వీడియోలో నేనేమనుకుంటున్నా, మీకు ఆల్రెడీ మెటా యాడ్స్ తెలుసు అని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు తెలిసింటే మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఫస్ట్ గో టు యువర్ ఓన్ అకౌంట్. మీకంటూ ఒక మెటా యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకంటూ మొత్తం ఒక సింగిల్ క్యాంపెయిన్ను క్రియేట్ చేయండి. ఆ క్రియేట్ చేసే ప్రాసెస్ను రికార్డ్ చేయండి. ఒక స్క్రీన్ రికార్డ్ లాగా ఆన్ చేసుకొని మాట్లాడుతూ చేయండి. దిస్ ఇస్ ది బిజినెస్ ప్రాబ్లం, ఈ బిజినెస్ ప్రాబ్లంకి మనం ఈ క్రియేటివ్స్ క్రియేట్ చేసాము, ఈ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం, ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అని ఒక 5 to 10 minutes వీడియో లాగా క్రియేట్ చేసుకోండి. ఇది మీకు ఎక్కడ యూస్ అవుతుందంటే, లెట్స్ సే మీరు క్లయింట్స్ కంటే ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తున్నారు, లేదా మీకంటూ ఒక ల్యాండింగ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ ల్యాండింగ్ పేజ్లో మీరు దీన్ని పోర్ట్ఫోలియో కింద పెట్టొచ్చు. ఒకసారి క్లయింట్ మీరు చేసే వర్క్ను చూసి మీ థాట్ ప్రాసెస్ను అండర్స్టాండ్ చేసుకుంటే హీ విల్ లైక్ హౌ యు ఆర్ థింకింగ్, ఎందుకు మీరు అలా థింక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నీష్ పిక్ చేస్తున్నారు, ఆ నీష్కు మీరు ఒక క్యాంపెయిన్ను లాంచ్ చేస్తున్నారు అనుకోండి, మీ ఓన్ యాడ్స్ క్రియేట్ చేసి ఆ నీష్కు మీరు ఎందుకు ఇలా థింక్ చేస్తున్నారు అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ వీడియోలో, ఇన్ కేస్ మీ క్లయింట్ దాన్ని చూశాడు అంటే, అండ్ ఇఫ్ హీ లైక్స్ దట్ థాట్ ప్రాసెస్, హీ విల్ అగ్రీ విత్ యూ టు వర్క్. ఓకే, సో మీ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. మీ ఎక్స్పర్టీస్ను మీరు సేల్స్ కాల్లో చూపించాల్సిన అవసరం లేదు, మీ ల్యాండింగ్ పేజ్లోనో లేదా మీ వీడియోలోనే మీకు తెలిసిపోతుంది. క్లయింట్కి తెలిసిపోతుంది మీరు ఎంత బెటర్గా వర్క్ చేయగలరు అనే విధంగా. సో కాన్ఫిడెంట్గా మీకంటూ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసి దాన్ని రికార్డ్ చేసి ఆ నాలెడ్జ్ను బయట పెట్టండి అంటున్నా. రైట్, నెక్స్ట్ థింగ్, క్రియేట్ యాడ్స్ దట్ కన్వర్ట్. వీ విల్ టాక్ అబౌట్ దిస్. ఇది మీరు క్లయింట్స్కి నేను ఏదైతే ఇక్కడ చెప్పానో, లాంచ్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్. లెట్స్ సే మీరు ఒక పోర్ట్ఫోలియో కింద తీసుకున్నారు, ఒక సపరేట్ చిన్న బిజినెస్ దీన్ని తీసుకొని ఛాలెంజ్ 1 అని వేసుకొని ఒక బిజినెస్ తీసుకొని, ఇన్ కేస్ నేను ఒక మెటా యాడ్స్ అయితే ఎలా రన్ చేస్తానో నాకు వీడియో లాగా క్రియేట్ చేశారనుకోండి ఈ సెషన్ 4లో, దానికే మీరు యాడ్స్ క్రియేట్ చేయగలిగితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఎనీవే మీకు కూడా మీరు యాడ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటికీ మనం ఏం నేర్చుకున్నాం, క్లయింట్ అంటే మన క్లయింట్స్ ఎలా ఆన్ చేయవచ్చు. మనము క్లయింట్స్ ఇన్ కేస్ మన క్లయింట్స్ రావాలంటే మనం ఒక నీష్ పిక్ చేసుకోవాలి, దాంట్లో స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు, మనకంటూ ఒక పోర్ట్ఫోలియో, మన నాలెడ్జ్ను బయట పెట్టడానికి, అండ్ ఇవన్నీ బిల్డ్ చేసాం. రైట్, సో ఇప్పుడు క్లయింట్ అక్వజిషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. మేజర్ థింగ్ ఏంటంటే, ఇన్ని తెలిసినా కూడా బయట చాలామంది మెటా యాడ్స్ ఎక్స్పర్ట్స్ కానీ లేదా మెటా యాడ్స్ తెలిసిన వాళ్ళకి కానీ క్లయింట్స్ అనేది రారు. ఎందుకంటే దే ఆర్ నాట్ అప్రోచింగ్ ఇన్ ది కరెక్ట్ వే. దీనికి ముందు ఐ విల్ టెల్ యూ గైస్ వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ గైస్ నీడ్ టు డూ. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ మెటా యాడ్స్ సర్వీసెస్ కంటూ ఒక ఆఫర్ను క్రియేట్ చేసుకోవాలి. అసలు ఏంటి బ్రో ఈ ఆఫర్ అంటే, 10,000 డిస్కౌంట్ ఇస్తా, 5,000 డిస్కౌంట్ ఇస్తా, అది నా ఆఫర్ అంటే కాదు. అది కాదు యాక్చువల్ ఆఫర్ అంటే. ఈ ఆఫర్ అంటే మీ క్లయింట్ మీతో వర్క్ చేయడానికి రిస్క్ ఫ్రీగా ఫీల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మాతో వర్క్ చేయండి, 1 వీక్కి మీరు అమౌంట్ అడ్వాన్స్ పే చేస్తారు. లెట్స్ సే మీరు 15,000 పర్ మంత్ ఛార్జ్ చేస్తారు అనుకుందాం. ఓకే, మెటా యాడ్స్ని రన్ చేయడానికి మొత్తం 15,000 పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 5,000 మాత్రం పే చేసి మాతో సైన్అప్ అవుతారు. ఈ సైన్అప్లో మేము మొత్తం సెటప్, యాడ్స్ అన్నీను మీకు రన్ చేస్తాం. 1 వీక్ అయిన తర్వాత మీరు రిజల్ట్స్ని చూసి సాటిస్ఫై అయితే మాత్రమే రిమైనింగ్ 10,000 అనేది పే చేస్తారు. దిస్ ఇస్ అన్ ఆఫర్. రైట్, సో ఈ ఆఫర్ మేము చాలాసార్లు పిచ్ చేసాం. ఎందుకంటే ఇది చాలా రిస్క్ ఫ్రీ ఫర్ ద కస్టమర్. మొత్తం 15,000 పే చేయట్లేదు, జస్ట్ 5,000 పే చేసి మనతో వర్క్ చేస్తాడు. వితిన్ 1 వీక్లో మనం రిజల్ట్స్ని తీసుకువస్తాం. మనం ప్రాపర్గా స్ట్రక్చరైజ్ చేసి, రీసెర్చ్ చేసి, యాడ్స్ క్రియేట్ చేసి లాంచ్ చేసిన 1 వీక్కి మనకు ఆబ్వియస్గా ప్రాపర్ రిజల్ట్స్ వస్తుంది. అలా రిజల్ట్స్ వచ్చినప్పుడు మన రిజల్ట్స్ నచ్చితే మాత్రమే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇట్స్ అ వెరీ జెన్యూన్ విన్ సిచ్యువేషన్ ఆఫర్. కరెక్ట్ కదా? ఎందుకంటే మొత్తం పేమెంట్ తీసేసుకొని ఆ తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు అంటే మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలి? సేమ్ వే యాస్ ఎ మార్కెటర్గా మీరు మొత్తం పేమెంట్ తీసేసుకొని వాళ్ళకి రిజల్ట్స్ తీసుకోరాకపోతే వాట్ ఈస్ ద ఎంటైర్ పాయింట్ ఆఫ్ యూ రన్నింగ్ అన్ యాడ్స్? సో
వాళ్ళకు రిజల్ట్స్ తీసుకురావాలి అనేదే మేజర్ కాన్సెప్ట్గా పెట్టుకొని మన వర్క్కి మనం ఫస్ట్ ఒక 5,000 తీసుకొని దెన్ రిమైనింగ్ అమౌంట్ని హోల్డ్లో పెట్టి రిజల్ట్ని చూసి మీరు పే చేయండి అనే ఒక స్ట్రాంగ్ ఆఫర్ను నేను యూస్ చేస్తున్నా. మీరు కూడా యూస్ చేయాలి అంటే యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ రిస్క్ ఫ్రీ ఆఫర్స్ను మీరు క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ, బేస్డ్ ఆన్ ద అదర్ థింగ్స్. ఓకే, సో మీ ఆఫర్ ఎంత రిస్క్ ఫ్రీగా ఉంటే మీ కన్వర్షన్ అనేది అంత బెటర్గా అవుతుంది. సో ఇది ఎలా ఉండాలంటే విన్ విన్గా ఉండాలి. వాళ్ళు మీతో సైన్ అప్ చేయడానికి ఫ్రిక్షనే ఉండకూడదు. ఇది ఒక ఆఫర్. సెకండ్ ఆఫర్ ఏంటంటే మీకు యాక్చువల్లీ ఇంత రిజల్ట్స్ రాలేదు, లేదా మీరు మాతో వర్క్ చేయడం హ్యాపీగా లేదు, విత్ ఇన్ 1 వీక్లో లేదా 2 వీక్స్లో మీకు హ్యాపీగా లేదు అంటే వీ విల్ పే ద ఫుల్ అమౌంట్ బ్యాక్. సో ఇలా మీరు ఆ రిస్క్ని క్లయింట్ మీతో వర్క్ చేయడానికి ఏదైతే వాళ్ళ బ్రెయిన్లో క్వశ్చన్స్ ఉందో ఆ మొత్తం రిస్క్ను తీసేసే విధంగా ఆఫర్స్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో సిట్ ఆన్ దిస్, క్రియేట్ అ స్ట్రాంగ్ ఆఫర్ నచ్చిందంటే మీరు ఆఫర్ను క్రాక్ చేయగలిగితే మీరు క్లయింట్ను క్లోజ్ చేసే మొత్తం ప్రాసెస్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. సో వన్స్ మీరు నీష్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పర్టీస్ నేర్చుకొని ఆ బిజినెస్ని నేర్చుకున్న తర్వాత దాని బేస్ మీద ఒక ఆఫర్ను క్రియేట్ చేయండి. ఇప్పుడు ఆ ఆఫర్ను తీసుకొని మీకంటూ మీరు ఇప్పుడు అవుట్రీచ్ అనేది చేస్తారు. ఫస్ట్ థింగ్ ఈజ్ కోల్డ్ డిఎం. ఈ కోల్డ్ డిఎం అనే కాన్సెప్ట్ మీకు ఈ కామర్స్ ఇండస్ట్రీలో వర్క్ అవుతుంది. బయట మీరు చూసింటారు ఫౌండర్స్ క్రియేట్ శారీస్ సెల్ చేసేవాళ్ళు, జ్యువెలరీ సెల్ చేసేవాళ్ళు, ఈ కామర్స్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళకు అండ్ సర్వీస్ బిజినెస్ పేజెస్ ఉంటాయి. అందులో మీరు మెసేజ్ చేయవచ్చు. ఆ మెసేజ్లోనే మీ ఆఫర్ అనేది ఉండాలి. హే హాయ్, వీఆర్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, నాకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా ఇన్ని యాడ్స్ అనేది రన్ చేశాను, అండ్ ఇప్పుడు ఐ సా దట్ యూ మైట్ బీ యూస్ఫుల్, ఐ మీన్ మా సర్వీసెస్ మీకు యూస్ఫుల్గా ఉండొచ్చు, యూ క్యాన్ యూస్ అవర్ సర్వీసెస్, దిస్ ఇస్ వాట్ అవర్ ఆఫర్ ఇస్. మీరు ఫస్ట్ మాతో జస్ట్ ఇంత పే చేసి సైన్అప్ చేసుకుంటే చాలు, అండ్ దెన్ మీకు రిజల్ట్స్ వస్తే మాత్రం మీరు పే చేస్తారు అనే విధంగా మీరు ఒక స్ట్రాంగ్ ఆఫర్ను క్రాక్ చేయగలిగితే దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు రెస్పాండ్ బ్యాక్ టు యూ. సింపుల్గా హాయ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే యూఆర్ జస్ట్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్, యూఆర్ నాట్ సాల్వింగ్ దర్ ప్రాబ్లమ్. సో వాళ్ళ ప్రాబ్లం మీరు ఎలా సాల్వ్ చేస్తారు అండ్ ఎటువంటి ఆఫర్ని యూస్ చేసి సాల్వ్ చేస్తారు అని మీరు ఆ ఒక్క మెసేజ్లో చేయగలిగితే, అండ్ ఆ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ లింక్డ్ఇన్లో పర్ డే మీరు ఒక 10 to 50 పీపుల్కు రీచ్ అవుట్ అవ్వగలిగితే ఐఎమ్ ప్రిటీ షూర్ ఈ ఆఫర్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ను మీరు క్లీన్గా అండర్స్టాండ్ చేసుకొని రెస్పాండ్ చేయగలిగితే పర్ డే మీరు 50 చేస్తే మీకు మినిమం 1 to 5 పీపుల్ రెస్పాండ్ బ్యాక్ అవుతారు. ఓకే, సో కోల్డ్ రీచ్ డస్ వర్క్ until unless if your offer and message is clear and good, అది అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, సో క్రియేట్ అండ్ వర్క్ ఆన్ దాట్. సెకండ్ థింగ్ ఈజ్ మెటా యాడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఒక మెటా యాడ్స్ ఫ్రీలాన్సర్. మీకంటూ మీరు ఓన్ యాడ్స్ను క్రియేట్ చేసి యాడ్స్ రన్ చేయకపోతే దెన్ వాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ హౌ కెన్ వీ ట్రస్ట్ యూ టు రన్ యాడ్స్ ఫర్ అదర్ క్లయింట్స్, రైట్? సో ఇప్పుడు మీ క్లయింట్స్ లేదు బ్రో, నా క్లయింట్స్ కావాలి అంటే ఫస్ట్ నిన్ను యాజ్ ఎ ఎక్స్పర్టీస్గా ఒక నీష్లో క్రియేట్ చేయి, రైట్? ఈ నీష్కి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ను నేను ఇలా సాల్వ్ చేస్తాను అని ఒక 5 రీల్స్ పోస్ట్ చేయి. రీల్స్ చేయడం కాకపోతే ఒక యాడ్స్ లాగా దాన్ని క్రియేట్ చేయి, స్మాల్ వీడియోస్ అండ్ అదర్ వీడియోస్. ఎందుకంటే అట్ వన్ పాయింట్ ది అదర్ పాయింట్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది యాడ్. నువ్వు ఒక క్లయింట్కు యాడ్ క్రియేట్ చేస్తావు అని స్ట్రాంగ్గా చెప్పాలి అంటే ఫస్ట్ నీకు నువ్వు యాడ్స్ క్రియేట్ చేయడం తెలిసిండాలి కదా. సో ఇమేజ్ యాడ్స్ కానీ, కరౌసల్ యాడ్స్ కానీ, లేదా వీడియో యాడ్స్ కానీ ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడి ఈ నీష్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ను మనం ఇలా సాల్వ్ చేయవచ్చు, మేము ఇలా సాల్వ్ చేస్తున్నాం క్లయింట్స్కి అనేలాగా ఒక 5 డిఫరెంట్ యాడ్ వీడియోస్ను క్రియేట్ చేసి ఒక 5,000 రూపీస్ బడ్జెట్ పెట్టుకొని నీకంటూ యాడ్స్ అనేది రన్ చేసి చూడు. సో ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ మీ మెసేజింగ్ అండ్ మీ యాడ్స్ బాగుంటే మీకు అక్కడే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ వచ్చేస్తారు. మీ ఫస్ట్ క్లయింట్స్ని మీరు విత్ ఇన్ 5,000 ఇన్వెస్ట్మెంట్తోనే క్లోజ్ చేసేయవచ్చు, రైట్? సో మీరు పే చేస్తున్నారు, పే చేసిన నెక్స్ట్ రిజల్ట్ యాజ్ ఎ క్యాంపెయిన్ రిజల్ట్గానే మీకు లీడ్స్ అండ్ క్లయింట్స్ కూడా వచ్చేస్తారు. సో దట్ ఈస్ ది మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్ దట్ ఐ సీ దట్ యూ కెన్ డూ యాజ్ ఎ ఫ్రీలాన్సర్. అండ్ ఇన్ కేస్ మీకు అంత లేదు బ్రో, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా, నాకు అంత అమౌంట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే ఐఎమ్ సారీ, బట్ అప్పుడు ఈజీ అంటే కోల్డ్ డిఎమ్స్ అండ్ రెఫరల్స్ ఆర్ ది గ్రేటెస్ట్ వే టు స్టార్ట్. నీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ లేదా నీ ఫ్యామిలీ గ్రూప్లో కానీ ఎవరైనా తెలిసింటే, నీకు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే గివ్ దెమ్ ది ఫ్రీ సర్వీసెస్, రైట్? ఎందుకు అంటే నీకు పోర్ట్ఫోలియో వర్క్ అవుతుంది అండ్ ఈజీ నీషెస్ అనేది వర్క్ అవుతుంది. వాళ్ళకు కూడా డోంట్ జంప్ ఇన్ సేయింగ్ దట్ హాయ్ మీరు ఇలా చేయవచ్చు, ఇలా చేయొచ్చు. నో, నథింగ్ లైక్ దాట్. మీకు ఈ ప్రాబ్లం ఉంది,
దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఇలా కూడా సాల్వ్ చేయవచ్చు. నేను చేయిస్తాను ఫర్ ఫ్రీ. ఓకే, నాకు 15 days టైం ఇవ్వండి లేదా 1 month టైం ఇవ్వండి, బికాస్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ సమ్ ప్రాజెక్ట్, ఆఫ్టర్ దట్ ఐ విల్ పే అనేలాగా కూడా మీరు చెప్పొచ్చు. లేదు బ్రో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నేను ఇన్వాల్వ్ కావాలి అనుకోవడం లేదు అంటే, దెన్ నేను నా ఫ్రెండ్ స్టార్ట్ చేస్తున్నాము ఇలా మెటా యాడ్ సర్వీసెస్ ఇవ్వడము, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మనం తెలిసిందే కాబట్టి నేను ఫ్రీగా చేయిస్తాను, ఆఫ్టర్ 1 month మనం చూద్దాం మీకు రిజల్ట్స్ వచ్చిందంటే విల్ సీ అనేలాగా కూడా మీరు మాట్లాడుకొని రెఫరల్స్ అనేది తీసుకోవచ్చు. రెఫరల్స్ వర్క్స్ గ్రేట్, బట్ మీకు అథారిటీ, ఆ కనెక్షన్స్, నెట్వర్కింగ్ అనేది ఉండాలి, రైట్? సో ఇది మీరు కరెక్ట్గా చేశారు అంటే మీకు ప్రాపర్గా లీడ్స్ అనేది వస్తుంది, విచ్ ఇస్ నేను ఇది ఆల్రెడీ చెప్పాను, రన్ ఎ రియల్ క్యాంపెయిన్. మీకు మీరే యాడ్స్ రన్ చేసుకోవడం, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, రైట్? 1000 to 5000 రూపీస్ బడ్జెట్ పెట్టి మీరు 1 week యాడ్స్ రన్ చేశారంటే అండ్ యాడ్స్ను ప్రాపర్గా క్రియేట్ చేశారు అంటే మీకు పక్కా రిజల్ట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్, అర్న్ ట్రస్ట్, క్లోజ్ ద డీల్. నేను చెప్పాను ఆల్రెడీ, మీ ఆఫర్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆఫర్ మీరు స్ట్రాంగ్గా ఇచ్చారు అంటే, ఇక్కడ నేను ఆఫర్ ఎ ఫ్రీ ఆడిట్ అని చెప్పాను, నోబడీ విల్ ఫాల్ ఫర్ ఫ్రీ ఆడిట్, ఎందుకంటే మీకు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది, మీరు డీటెయిల్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పినా కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్కి అది అండర్స్టాండ్ అవ్వదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఓనర్స్ ఏం చూస్తారు అంటే, మీ వల్ల వాళ్ళకి ఎంత బిజినెస్ వచ్చింది, ఎన్ని లీడ్స్ అట్లేదు, ఎంత సేల్స్ మీరు తీసుకువచ్చారు, దట్స్ ఇట్. సో ఆ యాంగిల్స్లోనే మీ ఆఫర్స్ను క్రియేట్ చేయండి అండ్ ఆ యాంగిల్స్లోనే మిమ్మల్ని ఎక్స్పర్టీస్గా మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో ప్రైజింగ్ మోడల్స్ అబౌట్ ద బిజినెస్, లైక్ ఐ సెడ్, 10 to 15,000 per month యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీరు ఛార్జ్ చేయవచ్చు. పర్ క్లయింట్ రిటైనర్ కింద 10 to 15,000 మీరు ఛార్జ్ చేశారు అంటే, ప్లస్ ఇన్ కేస్ మీకు జిఎస్టీ ఉంటే జిఎస్టీ, యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా సమ్టైమ్స్ మీకు ఆబ్వియస్గా జిఎస్టీ ఉండదు. పర్ యానం మీరు థింక్ చేశారంటే దట్ ఈస్ 2.5 lakh per annum, రైట్? మీరు ఒక 5 to 6 clientsని మెయింటైన్ చేయండి. 5 clientsని ఈజీగా 1 freelancer మెయింటైన్ చేయవచ్చు, ఈజీగా అంటున్నా. సో 5 to 10 clientsని మీరు మెయింటైన్ చేయగలిగితే ద నంబర్స్ ఆర్ గుడ్ టు స్టార్ట్, రైట్? 15,000 అంటే మీరు ఈజీగా 1.2 lakh వరకు ఎర్న్ చేయవచ్చు. బట్ మీరు అప్పుడు 5 clients అబోవ్ వెళ్ళాలి అంటే మీకు ఒక సిస్టమ్ ఉండాలి. ఎన్ని రోజుల్లో మేము యాడ్స్ రన్ చేస్తాం, ఎంత టైం కావాలి, ఏం సెటప్ ఉండాలి, డాక్యుమెంట్, స్ట్రక్చర్, కిట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. దాన్నే మనము ఫ్రీలాన్స్ లాంచ్ కిట్ లాగా, అంటే ఫస్ట్ మాట్లాడతాం, ఆ తర్వాత సైనింగ్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్క్యూజ్ మీ, సారీ గైస్ కొంచెం సిక్ ఉన్నా, బట్ యా, సో అలా ప్లాన్ చేసుకొని మీరు ప్రొసీడ్ అనేది చేయాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్, ఎస్, సో మొత్తం స్లైడ్స్ని నేను సింపుల్గా ఒక్క స్లైడ్ కింద పెట్టాలి అనుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ మీకంటూ ఒక నీష్ పిక్ చేసుకోండి, ఎందుకు ఆ నీష్ని పిక్ చేసుకుంటారు అనే క్లారిటీ పెట్టుకోండి. ఆ తర్వాత ఆ నీష్ యొక్క బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏంటి, నాట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాకుండా బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ బిజినెస్ ప్రాబ్లమ్ను యాజ్ ఎ మెటా యాడ్స్ ఎక్స్పర్ట్గా మీరు ఎలా సాల్వ్ చేస్తారు అనే సొల్యూషన్స్ను హ్యాండీగా పెట్టుకోండి. దెన్ ఆ నీష్లో ఫుల్ రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. ఎవరైనా ఆల్రెడీ చేస్తున్నారా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎలా రిజల్ట్స్ వస్తూ ఉంది, వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి యాడ్స్ను రన్ చేస్తున్నారు అని మొత్తం స్టడీ చేయండి. దెన్ దాన్ని బేస్ చేసి ఒక రిస్క్ ఫ్రీ ఆఫర్ అనేది క్రియేట్ చేయండి. మీ ఆఫర్ ఎంత సాలిడ్, రిస్క్ ఫ్రీగా ఉంటే మీకు అంత బెటర్ అండ్ ఈజీ కన్వర్షన్స్ అండ్ ఈజీ మార్కెటింగ్ అనేది అవుతుంది. ఇది మీకన్నా కానీ మీరు రన్ చేసే క్లయింట్స్ కన్నా కానీ ఆఫర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే? దెన్ దాన్ని బేస్ చేసి మీ ఎక్స్పర్టీస్ను చూపించే విధంగా వాళ్ళకంటూ లేదా మీ క్లయింట్కంటూ లేదా ఒక సింపుల్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఏదో ఒక ర్యాండమ్ బ్రాండ్కంటూ యాడ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా రన్ చేస్తారు అనేలా. ఇప్పుడు ఒక ఎడిటర్ ఏం చేస్తాడు, ఒక నార్మల్ వీడియో ఎడిటింగ్ తీసుకొని నేను ఇలా ఎడిట్ చేస్తానని చూపిస్తారు కదా, సిమిలర్ వే యాజ్ ఎ మార్కెటర్గా నేను ఎలా దీన్ని మార్కెట్ చేస్తాను అని మీ థాట్ ప్రాసెస్ను బయట పెట్టండి. దెన్ దాని తర్వాత దాన్నే మీరు యాడ్స్ కింద రన్ చేసి ఫస్ట్ క్లయింట్తో కాల్స్లో కనెక్ట్ కండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అని స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఎలా సాల్వ్ చేయగలరు అని సొల్యూషన్ ఇవ్వండి. డోంట్ ట్రై టు సెల్ ఫస్ట్. నేను సెల్ చేస్తాను, నేను వచ్చి మీకు సాల్వ్ చేస్తాను, అలా కాదు. ఫస్ట్ మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ను మీరు ఎలా సాల్వ్ చేయవచ్చు, ఇలా ఉంది, ఫస్ట్ వాల్యూ ఇవ్వండి. వాళ్ళ బిజినెస్ ప్రాబ్లమ్నే అసలు బయట ఎవ్వరూ అండర్స్టాండ్ చేసుకోరు. 100% ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది ఏజెన్సీస్ అవుట్ సైడ్, సరే సార్ మేము చేస్తాం సార్, చూస్తాం సార్, మీకు ఈ ప్రాబ్లం ఉంది సార్, మాతో వర్క్ చేశారంటే మేము క్లోజ్ చేసేస్తాం సార్ అని అలాగే మాట్లాడతారు. దేర్ గోల్ ఈజ్ టు క్లోజ్ దెమ్, రైట్? యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీకు ఒక అప్పర్ హ్యాండ్ ఏముంటుందంటే యూ కెన్ టాక్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దర్ ప్రాబ్లమ్. సార్ ఇప్పటి వరకు మీరు ఎవరెవరితో వర్క్ చేశారు, ఇప్పటి వరకు యాడ్స్ ఏమైనా రన్ చేశారా,
ఇన్ కేస్ రన్ చేసింటే ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు. సో అండర్స్టాండ్ దర్ ప్రాబ్లమ్స్ విత్ బిజినెస్ సైడ్ అండ్ మార్కెటింగ్ సైడ్. వన్స్ మీరు ఆ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకున్నారంటే ఆ ప్రాబ్లమ్స్కి మీ వద్ద సొల్యూషన్స్, కరెక్ట్ సొల్యూషన్స్ ఉండి అండ్ మీరు వాటిని వాళ్ళకి ఆ కాల్లో ఇవ్వగలిగితే దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ విత్ యూ, రైట్? దెన్ రన్ వన్ రియల్ క్యాంపెయిన్ ఫర్ దెమ్. మీకైనా కానీ లేదా వాళ్ళకైనా కానీ ఫస్ట్ రన్ చేయండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోండి, దాన్ని క్యాప్చర్ చేయండి, బయట కంటెంట్ కింద పోస్ట్ చేయండి, రైట్? యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ పోస్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారంటే నన్ను ట్యాగ్ చేయండి. సో వికీటాక్స్ను ట్యాగ్ చేసి ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ గైస్, ఓకే? దెన్ పబ్లిష్ వన్ కేస్ స్టడీ, సో విచ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, రైట్? పోర్ట్ఫోలియో కానీ కేస్ స్టడీ కానీ టెస్టిమోనియల్స్ కానీ కలెక్ట్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ మీరు చేశారంటే ఐఎమ్ ప్రెటీ షూర్ దాట్ మీ వల్ల ప్రాపర్గా క్లయింట్స్ను క్లోజ్ చేయడానికి అవుతుంది, రైట్? సో ఐ హోప్ నేను మీకు మొత్తం ప్రాపర్ స్ట్రక్చర్ గైడ్ అనేది ఇచ్చాను అని అనుకుంటా. ఇన్ కేస్ ఈ మొత్తం వీడియోలో నేను ఏదైనా మిస్ చేసింటే కమెంట్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ బ్యాక్ టు యూ గైస్ అండ్ హౌ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా రిసాల్వ్ చేయవచ్చు అనే విధంగా. ఇన్ కేస్ ఏమైనా మిస్ చేసింటే దాన్ని కూడా కమెంట్ చేయండి. మీరు మీ కమెంట్ వాల్యుబుల్గా ఉంటే నేను దాన్ని పిన్ కూడా చేస్తాను, సో దట్ అదర్ పీపుల్ కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ అస్, రైట్? సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఇటువంటి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో వాల్యుబుల్గా ఉంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.